ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఇక్కడ అత్యధిక సార్లు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. గతంలో ఎంతో వైభవంగా ఉన్న పార్టీ నేడు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీనే నమ్ముకున్న నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో తిరుపతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీని ఆదరించిన ప్రాంతం తిరుపతి. తిరుపతి అలిపిరి ఘటనలో క్లైమోర్ మైన్ల దాటిని ఎదుర్కొని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కృపతో ప్రాణాలు కాపాడుకోగలిగారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తన సేవలు మరికొంతకాలం ఉండాలన్న ఉద్దేశంతోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆశీస్సులు అందించారని పలు సందర్భాల్లో స్వయంగా చంద్రబాబే చెప్పేవారు. ఇక తిరుపతి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు విద్యాభ్యాసం చేసిన ప్రాంతం కూడా ఇదే. తిరుపతి, తిరుమల రెండు ప్రాంతాలు కూడా తెలుగుదేశం పార్టీని బాగా ఆదరించినవే. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ప్రభ తగ్గుతూ వస్తున్నప్పటికీ పార్టీ కోసం కష్టపడిన వారు మాత్రం అలానే కొనసాగుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్లో కీలకమైన వ్యక్తిగా దంపూరు భాస్కర్ యాదవ్ తొలి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఎనలేని సేవలను అందిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా క్రియాశీలకంగా ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టారు. అధికారం వచ్చినప్పటికీ పార్టీ పటిష్టత కోసమే పార్టీ పదవులలో కొనసాగుతూ వచ్చారు. తిరుపతి నగర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న భాస్కర్ యాదవ్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. యువనేతగా ఎంతో గుర్తింపు పొందిన భాస్కర్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. కరోనా కష్ట సమయంలోనూ అలానే పుంగనూరు సమీపంలోని అంగళ్లు దగ్గర చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్లదాడి ఘటనను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. పార్టీ సుప్రీంని రక్షించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని నమ్ముకొని నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో దంపూరు వారి కుటుంబం ఒకటి. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రం విడిపోకూడదని నిరాహార దీక్షలు చేసి ఎన్నో నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు భాస్కర్ యాదవ్. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తిగా అందరూ మెచ్చుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. 2019 నుండి 2024 వరకు వైకాపా ప్రభుత్వంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీని కూడా బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి తిరుపతిని కేటాయించిన తర్వాత నామినేటెడ్ పదవులను తెలుగుదేశం పార్టీకి కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ లేదా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ లాంటి పదవుల్ని భాస్కర్ యాదవ్కు కట్టబెడితే పార్టీకి కూడా మంచిదే అనే వాదన అటు ప్రజల్లోనూ ఇటు పార్టీలోనూ బలంగా వినిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో దేన్నిచ్చినా దంపూరి భాస్కర్ సమర్థవంతంగా నిర్వహించగలరు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా ముద్రపడిన నేపథ్యంలో సమర్థుడికి అవకాశం ఇవ్వాలని పలువురు భావిస్తున్నారు. దంపూరు భాస్కర్ కు పదవి లభిస్తే పార్టీలో కష్టపడే మిగతా వాళ్లకు కూడా ఒక మంచి ఉత్సాహం కలుగుతుంది. తాము కూడా భాస్కర్ లాగే పార్టీ కోసం కష్టపడితే పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకం వాళ్లకు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ అగ్రనాయకత్వం వివాదరహితుడైన దంపూరు భాస్కర్ ను గుర్తించి ఖచ్చితంగా పదవి ఇస్తుందని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న భావనలో పార్టీ వర్గాలు ఉన్నాయి.